అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. గౌరవనీయులైన అధ్యక్ష, కార్యనిర్వాహకులు, ఉపాధ్యాయులు మరియు నాతోటి ఇస్లామియా సహోదరిమణులారా, ఈరోజు మీ ముందు నా యొక్క అంశం, ఎవరైనా తమ సంతానాన్ని అగ్నిలో పడవేయగలరా? సోదరిమణులారా, విశ్వాసులకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తరపున ఒక ప్రత్యేకమైన కరుణ మరియు దయ ద్వారా స్వర్గాన్ని కూడా ప్రసాదిస్తాడు. మరొక విషయం ఏమిటంటే, తల్లి తన పసివాడి పట్ల ఎలాంటి కరుణ మరియు దయ కలిగి ఉంటుందో మనం కల్లారా చూస్తూనే ఉన్నాం. పసిపిల్లవాడు ఏడ్చినా, తనను నిద్ర నుండి లేపినా కసురుకోకుండా విసురుకోకుండా వాడికి సేవ చేస్తుంది తల్లి. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ప్రేమ మరియు వాత్సల్యం అమ్మ కంటే ఎన్నో రెట్లు ఎక్కువైనది. సుబ్హానల్లాహ్. సోదరీమణులారా, పిల్లలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తల్లిదండ్రులకు ప్రసాదించినటువంటి ఒక గొప్ప వరం. మరి ఈ వరాన్ని తీర్చిదిద్దే బాధ్యత ఎవరిది? రండి సోదరీమణులారా, మనం ఒక హదీసు ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మహాప్రవక్త ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ విధంగా తెలియజేస్తున్నారు: కుల్లుకుం రాయిన్ వ కుల్లుకుం మస్ఊలున్ అన్ రఇయ్యతిహి. మీలో ప్రతి ఒక్కరు మీ యొక్క బాధ్యతను గురించి ప్రశ్నింపబడతారు. ప్రతి ఒక్క వ్యక్తి పైన తన ఇంటిని సంరక్షించుకునే బాధ్యత ఉంది. మరి ఆ వ్యక్తి తన బాధ్యతను ఎలా నిర్వర్తించాడన్న విషయం గురించి అతనిని ప్రశ్నించడం జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్క స్త్రీ పైన తన ఇంటిని కాపాడుకునే బాధ్యత ఉంది. మరి ఆమె యొక్క బాధ్యత ఆమె ఎలా నిర్వర్తించిందన్న విషయం గురించి ఆమెను ప్రశ్నించడం జరుగుతుంది. అలాగే సోదరిమణులారా, హదీస్లో వివరించిన విధంగా ప్రతి ఒక్కరిని వారి యొక్క బాధ్యతను గురించి ప్రశ్నించడం జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్క తల్లిదండ్రుల్ని వారి యొక్క పిల్లలను గురించి ప్రశ్నించడం జరుగుతుంది. మరి మన పిల్లలని ఒక మంచి మార్గంలో పెట్టవలసిన అవసరం తల్లిదండ్రులమైన మన పైన ఎంతగానో ఉంది. సోదరీమణులారా, పిల్లవాడు ఎప్పుడైతే మాట్లాడడం నేర్చుకోవడం మొదలు పెడతాడో ఆ రోజు నుంచే వాడిని ఎవరు పుట్టించాడు, ఎందుకు పుట్టించాడన్న విషయం గురించి వాడికి తెలియజేయడం జరుగుతుంది. అలాగే వాడు రాత్రి ఇంటికి ఎన్ని గంటలకు వస్తున్నాడో గమనించాలి. అలాగే వాడిది ఎవరితో స్నేహం చేస్తున్నాడో చూడాలి. వీటన్నిటిపైన ధ్యాస పెట్టవలసిన అవసరం తల్లిదండ్రులమైన మనపైన ఎంతగానో ఉంది సహోదరీమణులారా. ఎందుకంటే మనం వీటన్నిటిపైన ధ్యాస పెట్టని తరుణంలో వారి యొక్క అఖీదా చెడిపోయే ప్రమాదం ఉంది. అఖీదానే చెడిపోయినట్లయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వాడిని తీసి విసిరి నరకంలో పడవేస్తాడు. మరి వాడు నరకానికి వెళ్ళడానికి కారణం ఎవరంటే తల్లిదండ్రులమైన మనమే సహోదరీమణులారా. ఎందుకంటే వాడు ఎప్పుడైతే నమాజు చదవని తరుణంలో నీవు నమాజ్ ఎందుకు చదవలేదని అడగలేదు, ఉపవాసం లేని రోజు ఉపవాసం ఎందుకు లేవని అడగలేదు. అలాగే వాడు చెడు స్నేహాల వెనుక తిరుగుతుంటే చెడు స్నేహాల వెనుక తిరగొద్దని ఆపలేదు. మరి కారణం మనం కాకపోతే మనం ఇంకెవరం? సోదరిమణులారా, మరి మన పిల్లలని మనం ఎలా కాపాడుకోవాలి? దీని వివరణ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా లుక్మాన్లో స్పష్టంగా వివరించారు. లుక్మాన్ అలైహిస్సలాం గారు అతని కుమారునికి హిత బోధన చేస్తూ ఇలా అన్నారు: ఓ కుమారా, నీవు అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో పాటు ఇతరులను ఆరాధించకు. ఎందుకంటే ఇది షిర్క్ చేయడం ఘోరమైన పాపం. అలాగే నీవు నీ తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞతడవై ఉండు. గమనించండి సోదరీమణులారా, ఇస్లాం యొక్క గొప్పతనం. ఒకవేళ తల్లిదండ్రులు ముస్లింలు కాకపోయినా సరే వారితో మంచిగా మెలగమని ఆదేశిస్తుంది ఇస్లాం. సుబ్హానల్లా. అలాగే నీవు మంచిని బోధించు, చెడును నిరోధించు, నమాజ్ను నెలకొలుపు, ఆపద సమయంలో కష్టాలు వ్యాపించినప్పుడు సహనాన్ని పాటించు, భూమిపైన గర్వంతో నడవకు, అలాగే భూమిపై ముఖం తిప్పుకొని మాట్లాడకు. సోదరీమణులారా, ఒకవేళ మనం వీటన్నిటిపైన మనం పాటించినట్లయితే, వీటన్ని సూత్రాలను మనం పాటించినట్లయితే ఇన్షా అల్లా మన పిల్లలు స్వర్గానికి వెళ్ళడంతో పాటు మనల్ని కూడా స్వర్గాన్ని తీసుకుని వెళ్తారు. చివరిగా దువా ఏమనగా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరినీ నరకాన్ని నుండి కాపాడుగాక. అల్లాహుమ్మా ఆమీన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.